St. Mary's Group of Institutions for Women's విద్యారంగంలో 26 సంవత్సరాల అపార అనుభవం కలిగి ఇండియాలోనే మొట్టమొదటిసారిగా జనరల్ సిఎస్సి, ఈసీఈ తో పాటుగా ఎమర్జింగ్ అండ్ అడ్వాన్స్ కంప్యూటర్ సైన్స్ కోర్సులలో బీటెక్ డిగ్రీను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ గుంటూరు ఫర్ ఉమెన్. కేవలం ఇంజనీరింగ్ లోనే కాకుండా డిప్లొమా, ఎంటెక్, ఎంబీఏలలో కూడా ఎమర్జింగ్ అండ్ అడ్వాన్స్ కోర్సులైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి కోర్సులను అందిస్తూ ఫిజికల్ ఫిట్నెస్ కోసం 22 స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ గ్రౌండ్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్, క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్, సెంట్రల్ మరియు డిజిటల్ లైబ్రరీ, ఇంటిని మెరిపించే చక్కని హాస్టల్ వసతి, లాబొరేటరీ, విద్యార్థులకు స్టడీ అవర్స్, యోగా వంటి సదుపాయాలతో పాటుగా ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి టాప్ 50+ ఎంఎన్సీలలో 98% ప్లేస్మెంట్ సాధించి రాష్ట్రపతి చే ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డు పొందిన ఏకైక విద్యా సంస్థ సెయింట్ మేరీస్. మరిన్ని వివరాలకు సంప్రదించండి. సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ గుంటూరు ఫర్ ఉమెన్. కౌన్సిలింగ్ code SMGG. Call 9010455596. St. Mary's Women's Engineering College, Budampadu. Counseling code STMW. Call 901045558. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. కుటుంబ పాలనలో కలియుగ రాజకీయాలు చూస్తున్నామని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. న్యాయం, ధర్మం ఎక్కడా కనిపించడం లేదన్నారు. తప్పుడు కేసులు, తప్పుడు సాక్ష్యాలతో కేసులను నడిపిస్తున్నారని ఆరోపించారు. అక్రమ తప్పుడు కేసులో బాధితుల తరపున న్యాయవాదులు నిలబడాలన్నారు. న్యాయవాదుల సేవలను పార్టీ ఎప్పుడూ మర్చిపోదు అంటూ హామీ ఇచ్చారు. పార్టీ కోసం కష్టపడే వారికి తప్పకుండా వారికి ప్రాధాన్యత ఉంటుందని భరోసా ఇచ్చారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ప్రతినిధుల భేటీ తాడేపల్లిలో జరిగింది. ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకర్ రెడ్డి, లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లా లీగల్ సెల్ ప్రతినిధులు పాల్గొన్నారు. మీరు పోషిస్తా ఉన్న పాత్ర ఏమిటో నేను వేరే చెప్పాల్సిన అవసరం లేదు. నిజంగా ఈరోజు పార్టీకి అన్ని రకాలుగా ఒక పెద్దన్న పాత్ర ఎవరైనా పోషిస్తూ ఉన్నారు అంటే అది న్యాయవాదులే అని చెప్పాలి. అడగకపోతే అమ్మైనా అన్నం పెట్టదన్నట్టుగా, కోరకపోతే దేవుడైనా కూడా వరం ఇవ్వడం అన్నట్టుగా, పిటిషన్ వేయకపోతే, న్యాయస్థానంలో మీరు నిలబడకపోతే న్యాయం కూడా దక్కే పరిస్థితి కూడా ఉండదు. కలియుగం అన్నది ఏమిటి అన్నది ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తే ఈ 14 నెలల్లో ఓహో ఇదేనా కలియుగము అని చెప్పి అనిపించే పరిస్థితి ఎవరికైనా కూడా అనిపిస్తుంది. ఎందుకనంటే న్యాయం లేదు, ధర్మం లేదు. తమకు గిట్టని వాళ్ళు ఎవరైనా ఉంటే, తమకు నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే, తమకు వ్యతిరేకంగా స్వరం వినిపించే వాళ్ళు ఎవరైనా ఉంటే తట్టుకునే పరిస్థితి లేదు, జీర్ణించుకునే పరిస్థితి లేదు. ఎలాగైనా తీసుకొని పోయి వాళ్ళని జైల్లో వేయాలి, ఎలాగైనా తీసుకొని పోయి వాళ్ళని చిత్రహింసలు పెట్టాలి, ఎలాగైనా కూడా వాళ్ళ పరువును తీయాలి అనే ఒక నీచమైన సంస్కృతి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఒక మనిషిని జైల్లో పెట్టడము అని అంటే తన పరువును, తన ప్రతిష్టలతో ఆడుకోవడం. అవన్నీ తెలిసి కూడా ఏ తప్పు చేయకపోయినా కూడా బురద వేసి తప్పు చేశాడు అని చెప్పి దానికోసం దొంగ సాక్ష్యాలను క్రియేట్ చేసి కేవలం వీళ్ళు పెట్టే ప్రలోభాలు, వీళ్ళు పెట్టే భయం తప్ప వేరే బేసి లేదు, వేరే సాక్ష్యము లేదు. ఇలాంటి పరిస్థితుల మధ్య న్యాయం జరగడాని కోసం బాధితుల తరపున గట్టిగా నిలబడి వాళ్ళ స్వరం వినిపించే కార్యక్రమం ఎక్కడైనా చేయాల్సిన పరిస్థితి ఏదైనా ఉంది అని అంటే అది ఇంకా మన భుజస్కంధాల మీద ఇంకా బాధ్యత ఎక్కువైంది. కానీ ఏదైనా కూడా న్యాయం, ధర్మం అనేది వాళ్ళ తరపున ఎవరైనా వాళ్ళ తరపున గట్టిగా నిలబడి వాళ్ళకు న్యాయం చేసే పరిస్థితి రావాలి అని అంటే అది మళ్ళీ మీ భుజస్కంధాల మీదనే ఉంది. కాబట్టి మీరు పోషించే పాత్ర చాలా ఇంపార్టెంట్ పాత్ర. మరీ ముఖ్యంగా కష్టకాలంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ పార్టీకి నిజంగా పెద్దన్నగా మీరు చేస్తూ ఉన్న పాత్ర
ఎప్పటికీ అమరావతిలో పనులు జరగట్లేదని అసత్య ప్రచారం చేసే వాళ్లు వచ్చి కళ్లతో చూడాలని మంత్రి నారాయణ సూచించారు. రాజధాని అమరావతిలో వివిధ కాలువల అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. వర్షాల కారణంగా ఇటీవల పనులకు ఆటంకం ఏర్పడిందని వెల్లడించారు. ఎవరెన్ని కుట్రల పని ఇన్ని అసత్యాలు ప్రచారం చేసినా 3 ఏళ్లలో అమరావతి నిర్మాణం తొలిదశ పూర్తి చేసి తీరుతామని స్పష్టం చేశారు. సింగపూర్ లో ఉన్న అత్యున్నత నిర్మాణ ప్రమాదాలు ఇక్కడ అమలు చేస్తామని వెల్లడించారు. రివర్ ఫ్రంట్ సుందరీకరణపై ప్రధానంగా దృష్టి సారించారన్నారు. కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు. రాజధాని రైతుల సమస్యలన్నీ దశల వారీగా పరిష్కరిస్తామని పేర్కొన్నారు. లోపల 4000 మంది అధికారుల భవనాలు పూర్తవుతాయి. ఆ విధంగా వర్క్ జరుగుతుంది. లేఅవుట్ రోడ్స్ కూడా డిజైన్స్ కూడా ఈ నెలాఖరాకి ఐఐటి వాళ్ళు సబ్మిట్ చేస్తారు. కొండవీటి వాగు 23.6 కిలోమీటర్లు, పాలవాగు 16.5 కిలోమీటర్లు, గ్రావిటీ కెనాల్ 7.84 కిలోమీటర్లు. ఈ రోజు ఈ మూడింటిని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. గత 2 నెలల్లో వర్షాలు కంటిన్యూస్ గా రావటం వల్ల వర్క్ కొంత డిస్టర్బ్ అయింది. అయితే ఇప్పుడు వర్షాలు ఆల్మోస్ట్ పోయినాయి. అందువల్ల వర్క్ ఎంతో వేగవంతంగా స్టార్ట్ చేశారు. దాదాపు 25,000 మంది రైతులకి యాన్యుటీ ఇవ్వాలా, యాన్యుటీ వేశారు. వాళ్ళలో ఒక 7,000 మంది యాక్చువల్గా వాళ్ళ టెక్నికల్ ఫాల్ట్ వల్ల జరగల. నిన్న అది కూడా కంప్లీట్ చేశారు 7,000 మందికి. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే 3 సంవత్సరాల్లో పూర్తి కావాలని ప్లాన్ చేశాం. ఎవరిన్ని మాటలు చెప్పినా, ఇన్ని అబద్ధాలు చెప్పినా, దీన్ని మళ్ళా ఎన్ని కుట్రలు చేసినా ఖచ్చితంగా 3 సంవత్సరాలు అమరావతి రాజధాని పూర్తి చేయడం జరుగుతుంది. సింగపూర్ సిటీ ఎక్సలెంట్ గ్రీనరీ. వాళ్ళతో డిస్కస్ చేసి అమరావతి రాజధానిలో కూడా వాళ్ళ బెస్ట్ మెథడ్స్ ఏదంటే వాటిని కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. పౌర సరఫరాల శాఖ ద్వారా ప్రజలకు ఉత్తమ సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. నెలలో 15 రోజుల పాటు రేషన్ సరుకులు అందజేస్తున్నామని చెప్పారు. 65 ఏళ్లు దాటిన వృద్ధులు, వికలాంగులకు ప్రతి నెల 26 నుంచి 30 వరకు ఇంటి వద్ద అందిస్తున్నామని వివరించారు. విశాఖపట్నం కలెక్టరేట్ లో నిర్వహించిన ఉత్తరాంధ్ర జిల్లాల ప్రాంతీయ సదస్సులో మంత్రి మాట్లాడారు. ప్రజలకు మరింత మెరుగ్గా రేషన్ సరుకులు అందజేసేందుకు సుమారు 200 కోట్ల భారం పడిన ముందుకు వెళ్లాం. దీపం పథకం ద్వారా ఫేజ్ 1 లో 1 కోటి మందికి, ఫేజ్ 2 లో 95 లక్షల మందికి సబ్సిడీ అందించాం. ఫేజ్ 3 లో సాంకేతిక సమస్యలను అధిగమించి అర్హులందరికీ పథక ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. తెలుగు ప్రజలు పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కుని శైలిలో విలీనం చేసేందుకు కట్టుబడి ఉన్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ అన్నారు. గుంటూరు పర్యటనలో భాగంగా అరండల్పేట పార్క్ వద్ద ఛాయ్పై చర్చ నిర్వహించారు. కూటమి పాలన, కేంద్ర ప్రభుత్వ పథకాలపై స్థానికులతో చర్చించారు. శంకర్ విలాస్ ఆర్ఓవి డిజైన్ల మార్పుపై స్థానిక వ్యాపారులు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ విశాఖ ఉక్కు కోసం కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి అందుకుందని, ఉత్పత్తి పెంచడంతో పాటు లాభాల వాటా పట్టించేందుకు తోడ్పాటు అందిస్తున్నామని వివరించారు. మేము చేస్తాం. తప్పనిసరిగా ఏదైతే అవుట్ రీచ్ కార్యక్రమం ఉందో ఇది మా నేత, మా యొక్క ప్రేరణకర్త నరేంద్ర మోడీ గారు అనుసరించిన అంశమే. ఆ విధంగానే ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో, అలాగే ప్రచారాలు చేసే సందర్భంలో ఆయన పెద్ద ఎత్తున ప్రజల్ని అత్యంత సాధారణ వ్యక్తిగా కలిసి వాళ్ళ దగ్గర నుంచి అనేక రకాల విషయాలు తెలుసుకోవటం, అనేక అసాధ్యమైన సమస్యల పరిష్కారం ఇటువంటి చిన్న చిన్న చర్చల ద్వారా, అనౌపచారికంగా జరిగే అంశాల ద్వారానే జరుగుతాయి. ఆ విధంగా ఇటువంటి ఇన్ఫార్మల్ మీటింగ్స్ లో పార్టిసిపేట్ చేయటం, ప్రజలతో మమేకమై ముందుకెళ్ళటం అనే ఆలోచనతోనే ముందుకొచ్చాం. తప్పనిసరిగా వాళ్ళు చెప్పిన అన్ని అంశాలని కూడా తీసుకొని వాటిని పరిష్కరించి ముందుకెళ్తాం. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని ఒక శక్తిగా మార్చే విధంగా, చిట్ట చివరి కార్యకర్త వరకు వెళ్లే విధంగా, అన్ని గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరే విధంగా ప్రయత్నం చేస్తాం. ఒక పక్క భారతీయ జనతా పార్టీ జెండా, ఇంకో పక్క కూటమి ఎజెండా ఏదైతుందో రెండు కూడా ప్రజలు చేయటం, అలాగే అనేక మంది దానికి బలిదానం కాబట్టడం, మొత్తం కేవలం విశాఖపట్నం కాదు రాయలసీమ ప్రాంతంలో కూడా దానికోసం పోరాటం చేశారు. అనేక మంది ఆ రోజు లాఠీ దెబ్బలకి పెట్టి ఆ రోజు తూటాకి కూడా బలైపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ విధంగా మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ కలిసి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి నినదించి తీసుకొచ్చారు. ఆ యొక్క స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం గతంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో 1,400 కోట్ల రూపాయలు డెట్ నుంచి ఈక్విటీగా మార్చి ఆ విధంగా స్టీల్ ప్లాంట్ ని గతంలో రక్షించడం జరిగింది. మరొకసారి స్టీల్ ప్లాంట్ అనేక కష్టాల్లో పడి పూర్తి స్థాయిలో దాన్ని స్ట్రాటజిక్ సేల్ చేయాలని ఒక నేపథ్యంలో ఆ యొక్క
అక్కడ ఎంప్లాయీస్ మేము కూడా కోరుకునే అంశం. దానికి సాధ్యాలు ఏ విధంగా చేయాలి, దాని కారణంగా సేల్కి ఏ విధంగా ఉపయోగం, ఏ విధంగా ఆర్ఐఎన్ఎల్కి ఉపయోగం, ఇవన్నీ కూడా ఆలోచన చేసి ముందుకెళ్తాం. ఇవాళ స్టీల్ ప్లాంట్ మంచి రూపంతో ముందుకెళ్తుంది. కార్మికులందరి యొక్క సంఘటన శక్తి అందరూ కలిసి ఆలోచన చేసి ముందుకెళ్తాం. ఆ విధంగా దాన్ని పూర్తి స్థాయిలో రక్షించే పని మేము చేస్తాం. తల్లిపాలు అమృతంతో సమానమని మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. పుట్టిన అరగంటలోపు 3 పాలు ఇస్తే ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయని చెప్పారు. ఈ మేరకు కలెక్టర్ లో మంగళవారం ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 55,607 అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీలు, బాలింతలకు, పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో సాధారణ కాన్పులు అధికంగా ఉంటాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఫ్యాషనబుల్ కాదు తల్లి బాధపడడం అనేది, నమ్ముతారా? మనిషి కన్నా వాళ్ళకి అది కాదు, బిడ్డకే కాదండి. మీడియా మిత్రులకి ఇంకొకసారి మళ్ళీ స్వాగతం చెప్పాల్సిందిగా మరొకసారి. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలకు సంబంధించినటువంటి బ్రోచర్ని మన అతిథుల యొక్క అమృత హస్తాలతోటి రాష్ట్ర మంత్రిని శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి గారు, అలాగే గారు, అనిత గారు, లిఖిత గారు, జైని గారు, శిశంశల్ పీడి గారు పాలనలో కలుపుకొని చెప్తే చాలా మంచిది. అదే అంగన్వాడీ సెంటర్స్ లో చెప్తారు అనగానే ఆ పేరు కూడా అందుకనే అద్భుతంగా పెట్టాం, బాల సంధ్య. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు. కాబట్టి నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే ఇప్పటి వరకు మా డిపార్ట్మెంట్స్ తరపుని ఇంతవరకు మా రాష్ట్రంలో దాదాపు 1060 ప్రతి సంవత్సరం ఆగస్టు వచ్చింది అనగానే తల్లిపాల వారోత్సవాలు వచ్చాయి అని మనందరికీ తెలిసిన విషయమే. ఇది ప్రపంచంలోనే ఈ నెలలో ఈ 7 రోజులు చేసుకున్నటువంటివి 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు చేసేది ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు, వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్. ఇది ఈ 1 వీక్ కూడా తల్లిపాల గురించి, తల్లిపాలకు ఉన్నటువంటి ఒక అమృతానికి ఈక్వల్ గా ఉన్నటువంటి తల్లిపాల గురించి చెప్పడమే ఈ ప్రోగ్రాం తాలూకు ప్రధాన లక్ష్యం. ఎందుకంటే బిడ్డకు తల్లిపాల కంటే మించిన అమృతం లేదు. పుట్టిన వెంటనే అరగంట లోపే బిడ్డకి ముర్రు పాలు ఇస్తే ఖచ్చితంగా పిల్లలకి యాంటీబయాటిక్ గా పనిచేసి వాళ్ళకి నిమోనియా గాని, డయేరియా గాని, లేదా ఇన్ఫెక్షన్స్ గాని ఏమీ రాకుండా బిడ్డల్ని కాపాడుకోవచ్చు అనేది మనందరికీ తెలిసిన విషయమే. కానీ చాలా మంది అవి పాటించకుండా డాక్టర్ గారు చెప్పిన కొంతమంది ఇబ్బంది పడుతుంటారు. మేడం గారు చెప్పేటప్పుడు నాకు చాలా మంచిగా పిల్లలు ఎక్కువ మంది చేతులు ఎత్తారు తల్లిపాలు బెస్ట్ అని. ఇల్లు కొంతమంది ఇక ఏంటి అని ఆలోచిస్తున్నారు, కానీ వెంటనే వాళ్ళు టక్కని చేతులు ఎత్తారు. నిజంగా మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్, మీ అందరికీ గాడ్ బ్లెస్ యు. ఎందుకంటే ఇప్పటి నుంచి అవగాహన పెంచుకోవడం అనేది కరెక్ట్. ఎందుకంటే మీరందరూ నాకు తెలిసి ఇంటర్మీడియట్ అనుకుంటాను, డిగ్రీ కూడా ఉన్నారు. గుడ్ గుడ్. అంటే యాక్చువల్ గా ఏంటంటే ఇంటర్ గానీ డిగ్రీ గానీ పిల్లలు గానీ ఇంటర్నేషనల్ మూవ్మెంట్ అండి. సో మనకి ఏదైతే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, యూనిసెఫ్ ఇద్దరు కూడా 1992 నుంచి ఇట్లా ప్రతి ఇయర్ కూడా ఆగస్ట్ 1 నుంచి 7 వరకు ఈ వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అనేది ప్రతి ఇయర్ కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటూ వస్తున్నాము. ఈ వీక్ అంతా కూడా మనం ఏంటంటే ముఖ్యంగా బ్రెస్ట్ ఫీడింగ్ మీద ఖచ్చితంగా అందరికి ఇంకా ఎక్కువ అవేర్నెస్ ఉండాలి. బెనిఫిట్స్ ముఖ్యంగా పిల్లలకి కానీ తల్లికి కానీ బెనిఫిట్ ఏంటనేది కమ్యూనిటీలో అందరూ కూడా తెలుసుకొని ముఖ్యంగా ఆ ప్రాక్టీస్ ని కంటిన్యూ చేసి ఎనేబుల్ చేసేలాగా మనం ఒక సపోర్ట్ సిస్టమ్ ని అందించాలనే ఉద్దేశంతో చేసుకుంటూ వస్తున్నాము. సో ఈ ప్రోగ్రామ్ ఈ వీక్ కూడా ఈ సంవత్సరం కూడా థీమ్ ఏంటంటే ప్రయారిటైజ్ బ్రెస్ట్ ఫీడింగ్, క్రియేట్ సస్టైనబుల్ సపోర్ట్ సిస్టమ్. సో మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అందరం కూడా చూస్తూ ఉంటాం, ఇంట్లో ఒకలాగా సపోర్ట్ సిస్టమ్. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ వీడియో వైరల్ కావడం పట్ల వైసీపీ నేతలు మరోసారి స్పందించారు. నిజమైన రాజకీయాలు చేయాల్సిన అవసరం వైఎస్ఆర్సీపీకి లేదని ఆ పార్టీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా తెలిపారు. ఏ వీడియో అంటున్న ఎమ్మెల్యే నజీర్ వాస్తవాలు బయట పెట్టారని డిమాండ్ చేశారు. ఆ వీడియోలో ఉన్నది వేరే వ్యక్తులు కాదని విషయం అందరికీ తెలుసని స్పష్టం చేశారు.
వైరల్ అయిన వీడియోలో వాస్తవాలు వెలికి తీయాలని కోరుతూ జిల్లా పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేస్తామని నూరి ఫాతిమా వెల్లడించారు. ముందుగా అందరికీ నమస్తే, అస్సలాము అలైకుం, వందనాలు. ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఏదో ఏఐ వీడియో హల్చల్ చేస్తుంది. మనందరికీ తెలిసిందే. సరే, అది ఏఐనే అనుకుందాం. ఎవరు రిలీజ్ చేశారు? ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు పంపించుంటారు? మాకు కూడా కావాలి అది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ మీద నెడుతున్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేశారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేయించారు, వాళ్ళు వాడుకుంటున్నారు, చేస్తున్నారు. నిజం చెప్పాలంటే అది అవసరం లేదు. మాకు అలాంటి నీచమైన రాజకీయం చేయాల్సినంత అవసరం మాకైతే లేదు, మా కుటుంబానికి లేదు, మా పార్టీకి లేదు. ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు తీశారు? ఎవరు చేయించారు? ఏంటి? ఒక మాట నేను అడుగుతాను, నాకే డౌట్ వేస్తుంది. వాళ్ళ ఫోన్లో నుంచి వస్తే గానీ ఆ వీడియోని సరే మార్ఫ్ చేశారో, లేకపోతే దాన్ని అతికిచ్చారో, లేకపోతే ఏం చేశారు అనేది వాళ్ళ ఫోన్ నుంచి వచ్చేది కదా. నజీర్ అహ్మద్ గారి ఫోన్ నుంచి ఆయన వీడియో రావాలి. అలాగే సోకాల్డ్ ఉన్న లేడీ ఆ దగ్గర నుంచి ఒక వీడియో రావాలి, దాన్ని అటాచ్ చేయాలి, దాన్ని ఏ చేయాలి. ఎవరు చేశారు? దీని మీద చర్యలు తీసుకోవాల్సిందే, మాకు రిపోర్ట్ కావాల్సిందే. రేపు మేము ఎస్పీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇస్తాం, ఒక గ్రీవెన్స్ మేము ఇచ్చొస్తాం. ఏమనంటే సార్ దీని మీద ఫోరెన్సిక్ రిపోర్ట్, ఎందుకంటే ఏ అంటున్నారు కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆ మాట కూడా చెప్పడం రాదు కొంతమందికి. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి వీడియో చేయాల్సినంత అవసరం మాకు లేదు. ఏమో రేపు ఎల్లుండో ఎలక్షన్ లేవు, అలాగే అభివృద్ధి చేస్తున్నారు, అందుకోసం ఏమో వీళ్ళకి ముందును పడట్లేదు అంటారు. సార్, ఈ రాష్ట్రంలో అసలు ఎంత అభివృద్ధి జరుగుతుందో ఈ దేశం చూడలేకపోతుంది. ఈ దేశ ప్రజలు ఆంధ్రప్రదేశ్ అంత ఎదిగిపోతుంది, దీంట్లో ఉన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యేని ఎలాగైనా దించాలి, చెయ్యాలి అని చెప్పుకుంటున్నారు. అందుకోసం ఇలాంటి దానికి దీనికి తేడా ఉంది. వ్యక్తిగత జీవితాల్లో వెళ్లాల్సినంత అవసరం మాకు లేదు. ఎవరో వ్యక్తిగత జీవితాలు, ఎందుకంటే అది ఒక మాట చెప్తాను, ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు నజీర్ గారు, హీజ్ ఎ పబ్లిక్ ఫిగర్. వెన్ ఇట్ కమ్స్ ఇన్ ద పబ్లిక్, అది పబ్లిక్ లో వచ్చిన తర్వాత ఆయన పబ్లిక్ మనిషి, ఆయన ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది, ఏ విధంగా ఉంటున్నారు, ప్రతి ఒక్కళ్ళు గ్రహిస్తూనే ఉంటారు. ఈ వీడియో ఇంత ఎక్స్పోజ్ అవడానికి కారణం ఏంటో తెలుసా? అది వీడియో ఎవరో ఫోన్లో నుంచి, ఎవరి ఫోన్ నుంచి వచ్చింది, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి దగ్గర నుంచి వచ్చింది, ఎందుకు పెట్టారు, ఇవన్నిటికీ సమాధానం నాకు తెలిసి ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళే ఇవ్వగలగరు. ఎందుకంటే డిపార్ట్మెంట్ కెన్ డూ ఎనీథింగ్ వాట్ ఎవర్ దే వాంటెడ్ టు డూ. మాఫ్ చేసిన వాళ్ళని బయటికి తీసుకొని రావచ్చు, లేకపోతే కావాలని మాటని కూడా బయటికి రాణించకుండా చేయొచ్చు. అభివృద్ధి ఏదో గుంటూరు జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోరుతూ గుంటూరులో ఆందోళన జరిగింది. ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నగరంలో ప్రదర్శన చేపట్టారు. అదేవిధంగా మంత్రి గుమ్మడి సంతారాణి కలెక్టర్ నాగలక్ష్మికి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు నాగుల్ మీరా, కె రాంబాబు, భక్తవత్సలరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులకు తక్షణమే అడిక్రేట్లు అందించాలని డిమాండ్ చేశారు. వచ్చే నుండి గడువు పొడిగించకుండా నూతనంగా అడిక్రేషన్లు ఇవ్వాలని కోరారు. అదేవిధంగా ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు అందించి జర్నలిస్టుల సంక్షేమాన్ని కృషి చేయాలని చెప్పారు. నడుపు సార్ ఇద్దామంటే మాకు కొన్ని సమస్యలన్నీ మీకు మెంబర్ అడుగుతామని వచ్చాను. ఈ మెంబర్ అడిగితే వెళ్ళిపోతాను. అందుకని కొత్తగా డిమాండ్ చేస్తున్నాం. మా విలేకరుల సమస్య స్పందించుకోవాలి. అసలు మీలాంటి రోడ్డు ముఖ్యమంత్రి గారు చర్చించి అసలు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్స్. నమస్తే.
ఇవ్వాలి పాత్రికేయులకు నూతనంగా ఎక్రేషన్ కార్డులు, ఇవ్వాలి పాత్రికేయులకు ఎక్రేషన్ కార్డులు, ఆదుకోవాలి పాత్రికేయులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే, ఆదుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం పాత్రికేయులను వెంటనే. భాగంగా 175 నియోజకవర్గ కేంద్రాల్లో ఆగస్టు 5న జర్నలిస్టుల డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా గుంటూరు జిల్లాలో 7 నియోజకవర్గాలతో పాటు మండలాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్రిడిటేషన్ విషయంలో ప్రతి 3 నెలలకు ఒకసారి పొడిగించుకుంటూ పోవటం వలన జర్నలిస్టులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. గత ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా 23,000 అక్రిడిటేషన్ కార్డులు ఉంటే అది 10,000 కుదించడం జరిగింది. దానివల్ల ప్రధాన పత్రికల్లో పనిచేస్తున్న వాళ్ళు, ఛానల్లో పనిచేస్తున్న వాళ్ళు అక్రిడిటేషన్ లేక చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. అక్రిడిటేషన్ క్రైటీరియాగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వటం మూలాన హెల్త్ కార్డులు కానీ, యాక్సిడెంట్ పాలసీలు కానీ, ఇళ్ల స్థలాలు కానీ ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు మొత్తం దాన్ని ఆ అక్రిడిటేషన్ కార్డునే క్రైటీరియాగా చూసుకుంటున్నాయి. కనుక ఇప్పటికైనా ఈ ప్రభుత్వం అర్హులైన ప్రతి జర్నలిస్టులకు కూడా అక్రిడిటేషన్ కార్డు మంజూరు చేయాలని ఈ సందర్భం కోరుకుంటున్నాం. అలాగే జర్నలిస్టుల సమస్యలు చాలా అపరిష్కృతంగా ఉన్నాయి. ఎన్నోసార్లు డబ్ల్యూజే గుంటూరు జిల్లా పాత్రికేయులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు గారు, ప్రధాన కార్యదర్శి జయరాజ్ గారు వారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 175 కేంద్రాల్లో పాత్రికేయులకు సంబంధించినటువంటి దినాన్ని పాటిస్తున్నాం. మేము ఇవాళ పాత్రికేయుల యొక్క కోరికల దినోత్సవం ఇవాళ పిలుపునిచ్చింది రాష్ట్ర కమిటీ. ఎందుకు పిలుపునిచ్చింది? కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరంన్నర దగ్గర అవుతున్నా కానీ ఇంతవరకు కొత్తగా అక్రిడిటేషన్ కార్డులు ఇచ్చిన దాఖలాలు లేవు. మరి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ వెంటనే పరిష్కారం. కర్నూలు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర అరాచక శక్తిగా మారడాన్ని వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ తెలిపారు. నరేంద్ర చేస్తున్న దోపిడీపై తెలుగుదేశం గ్యాజెట్ పేపర్లైన ఆంధ్రజ్యోతి, ఈనాడులోనే వస్తున్నాయని చెప్పారు. అక్రమ మార్గంలో రైతులకు సంబంధించిన సంఘం డైరీని కొట్టేశాడని ఆరోపించారు. మన్నవ గ్రామంలో అక్రమంగా మట్టి తవ్వుతుంటే దాన్ని ప్రశ్నించినందుకు నాగమల్లేశ్వరరావు పైన ధూళిపాల హత్యాయత్నం చేయించారని పేర్కొన్నారు. పొందూరు నియోజకవర్గం స్థానిక శాసనసభ్యుడు ధూళిపాల నరేంద్ర అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాల గురించి గత సంవత్సరం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూ ఉంది. అయితే ఎన్ని పత్రికలు ఏమి రాసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. అనేక మీడియా సంస్థలు ఎలుగెత్తి చాటే అక్రమాలు పట్టించుకోలేదు. కానీ ఇన్ని రోజులకు టీడీపీ రాజపత్రిక ఆంధ్రజ్యోతిలో మొన్నొక ఆర్టికల్ వచ్చింది. అమ్మో ఎమ్మెల్యే దందాలతో దడ, రియాల్టర్లకు చుక్కలు చూపిస్తున్న సీనియర్ నేత, ఏడాదిగా ల్యాండ్ కన్వర్షన్ అనుమతులకు చెక్, రిజిస్ట్రేషన్ రెవెన్యూ అధికారులకు బెదిరింపులు, సొంత పార్టీ ఎమ్మెల్యేకే తప్పని తిప్పలు. ఇది ఆంధ్రజ్యోతి కథనం. దీంట్లో వీరేం రాశారంటే, పాపం తెలుగుదేశం సొంత పత్రికగా పిలువబడే ఆంధ్రజ్యోతిలో శాసనసభ్యుని పేరు రాయలేదు. సీనియర్ ఎమ్మెల్యే అన్నారు. పాలలో నీళ్లలాగా అవినీతి సొమ్ము కలిపేస్తున్నారని రాశారు. కానీ
ఫేస్బుక్లో మాత్రం వారికి పాపం వారే ఆన్సర్ ఇచ్చేశారు వెంటనే. ఎందుకంటే ఈ పేరు నేను కావాలని ఆపాను, కానీ వాళ్ళ ఫేస్బుక్లో అది డౌన్లోడ్ చేసి ఎవరో పంపించారు. ఏమంటాయా అంటే, సీనియర్ ఎమ్మెల్యే రైట్ కొట్టారు, మంత్రి పదవి రాలేదు రైట్ కొట్టారు, గతంలో సౌమ్యుడిగా పేరు రైట్ కొట్టారు, తన కుటుంబ వ్యాపారాల్లో వచ్చిన డబ్బుని అవినీతి డబ్బులో పాలు నీళ్లు లాగా కలుపుతున్నారు, సంగం డైరీ ఆదాయం గురించి ప్రస్తావన, రాజధాని సమీపంలో నియోజకవర్గం పొన్నూరు, గుంటూరు జిల్లాలో గొప్ప నాయకులుగా పేరు పొందిన ఒక్కొక్కరు ఇలాంటి వాటికి తల వంచుతుంటే బాధ వేస్తోంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెట్టుకున్నది. గతంలో 2014-19 మధ్య జిల్లా పెద్ద ఆయనగా పిలుచుకునే ఒక ఆయన ఇలాంటి వాటికి ఆశపడి చివరికి పగవాడికి కూడా రాకూడని చావు వచ్చింది అని రాసుకున్నారు పాపం వాడు. విద్యుత్ స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా గుంటూరులో ఆందోళనకు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ మేరకు వామపక్షాల ఆధ్వర్యంలో లిబర్టీ థియేటర్ వద్ద గల విద్యుత్ సబ్స్టేషన్ ముట్టడించారు. ఈ కార్యక్రమంలో రాధాకృష్ణ, ముత్యాలరావు, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పైగా మధ్యతరగతి ప్రజలకు భారంగా మారిన విద్యుత్ స్మార్ట్ మీటర్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. Smart meter down monthly location down monthly location down కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి రద్దు చేయాలి స్మార్ట్ మీటర్లను. లోకేష్ మాట తప్పిన లోకేష్ వద్దు బాబాయ్ ఇది దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ప్రజల్ని ఎన్ని రకాలుగా దోపిడీ చేసుకోవాలో, ప్రజల్ని ఎన్ని రకాలుగా దారుణంగా మోసం చేయాలో అన్ని రకాలుగా ఈ పాలక వర్గాలు ఈరోజు మోసాలు చేస్తున్నాయి, దోపిడీ చేస్తున్నాయి. దానిలో విద్యుత్ ఒకటి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక సంఘాలు, ఇతర ప్రజా సంఘాలు కలిసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాయి. స్మార్ట్ మీటర్లను పెట్టొద్దని చెప్పి ఎప్పటి నుంచో ఆందోళన చేస్తున్నప్పటికీ వాటిని నిర్లక్ష్యం చేస్తూ ముందుకి తీసుకెళ్తా ఉన్నారు ఆ స్కీముని. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రవేశపెట్టినటువంటి ఈ స్మార్ట్ మీటర్లు ఆ రోజు లోకేష్ గారు స్మార్ట్ మీటర్లు పెడితే మీరు పగలగొట్టండి అని చెప్పి పిలిపించాడు. ఈరోజు వారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ స్మార్ట్ మీటర్లను వారే బిగిస్తూ ఉన్నారు. ఇది మరీ దారుణం. వీళ్ళకి తేడాలు లేవు, వీళ్ళిద్దరికి తేడాలు లేవు. విశ్వేశ్వర రెడ్డికి కాంట్రాక్ట్ ఇవ్వటంలో తేడా లేదు, అదాని వ్యవహారంలో తేడా లేదు, నరేంద్ర మోడీతో స్నేహం చేయటంలో తేడా లేదు, దోపిడీ చేయటంలో తేడా లేదు. కానీ వీళ్ళకి తేడా వాళ్ళ మధ్య అధికారం కోసం కొట్లాట తప్ప మరొకటి కాదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ స్పాట్ సంఘాలు, ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గత వారం రోజులుగా గుంటూరు నగరంలోనూ రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ మీటర్లు బిగించవద్దని చెప్పేసి ప్రజల్లో చైతన్యం తెచ్చేదాని కోసం ప్రచారం నిర్వహించడం జరిగింది. నిన్న ఒక షాపు దగ్గర మాట్లాడుతుంటే ఆ షాప్ అతను చెప్తుంది, గతంలో 2200, 2300 వస్తున్నటువంటి కరెంటు బిల్లు స్మార్ట్ మీటర్ బిగించిన తర్వాత 3700 వస్తుందని చెప్పేసి, దాంతో పాటు ఆ స్మార్ట్ మీటర్ ఖరీదు ఏదైతే ఉందో అది ఇప్పుడే 8000 రూపాయలు చొప్పున 2 దఫాలుగా కట్టించుకున్నారని చెప్పేసి అనేది కూడా ఆయన చెప్పింది. అధికారంలోకి రాకముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాదుడే అనే పేరుతో రాష్ట్రం అంతా తిరిగినటువంటి నారా లోకేష్ గారు, తెలుగుదేశం నాయకులు స్మార్ట్ మీటర్లని బిగించమని చెప్పి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పి అదే బాధుడిని ప్రజల మీద కొనసాగించే విధంగా స్మార్ట్ మీటర్ని బిగించమని చెప్పేసి చెప్తా ఉన్నారు. తెలుగుదేశం నారా లోకేష్ గారిని మేము ఒకటే అడుగుతా ఉన్నాం, గతంలో ప్రతిపక్షంలో బాధుడిగా ఉన్నది ఇప్పుడు తీగా ఉందా అని చెప్పేసి. ఈ రోజు మంగళగిరిలో చిన్నకాకాని సమీపంలో నిర్మాణంలో ఉన్న 100 పడకల ఆధునిక ఆసుపత్రి పనులను ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు గారు స్వయంగా పర్యవేక్షించారు. పనులు వేగవంతంగా కొనసాగించాలని కాంట్రాక్టర్, ఇంజనీర్లు మరియు సంబంధిత అధికారులకు ఆయన ఆదేశాలను జారీ చేశారు.
అన్ని ఆధునిక వైద్య సదుపాయాలతో కూడిన ఈ ఆసుపత్రిని త్వరితగతిన ప్రజల మెరుగైన వైద్య సేవలతో తీసుకురావాలని ప్రత్యేకంగా సూచించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.